ఓం శాంతి. ఈరోజటి మురళిలో బాబా సారంలోని పిల్లలకు ఆత్మాభిమాని భవ అని వరదానమునిచ్చారు. ఆత్మిక స్థితి ఈ జ్ఞానంలో అన్నిటికీ మూల ఆధారం. తండ్రి స్మృతిలో ఉండాలన్నా, యోగం చెయ్యాలన్నా, వికర్మలను వినాశనం చేసుకోవాలనుకున్నా ముందు ఆత్మిక స్థితిలో ఉండాలి. ఈ ఆత్మిక స్థితి పైన ఈరోజు బాబా అటెన్షన్ని పెంచారు. నడుస్తూ తిరుగుతూ కర్మలన్నీ చేస్తూ ఆత్మిక స్థితిలో ఉండాలి. అంటే నేను ఆత్మను అని భావిస్తూ చూడటం, నేను ఆత్మను నోటితో మాట్లాడుతున్నాను అనే కాన్షియస్లో ఉంటూ మాట్లాడటం. అంటే ఆత్మే అన్నీ చేస్తుంది, చేయిస్తుంది అనేటువంటి స్పృహలో ఉండాలి. ఇంకా బాబా అన్నారు, అన్నింటికంటే ముఖ్యమైనది స్మృతి. ఇంకా ఎక్కువగా సంపాదించాలి, అది తినాలి, ఇది కావాలి, ఆ వస్తువు ఉండాలి, ఇటువంటి లోభము ఆశను పెట్టుకోకండి. మీకు తినడానికి ఎంత కావాలి, పొట్ట ఎంత కోరుతుంది, పప్పన్నం ఉంటే చాలు, రొట్టె పప్పు ఉంటే చాలు, కడుపు నిండుతుంది. దీనిలో ఎక్కువగా సమయాన్ని వృధా చేయకూడదు అన్నారు. అలాగే యోగం అనేటువంటి పదాన్ని తొలగించి స్మృతి అనండి. బాబా స్మృతిలో ఉండండి. లౌకిక తల్లి తండ్రిని ఎలా జ్ఞాపకం చేస్తారో అలాగే ఈ తండ్రిని జ్ఞాపకం చేయండి అన్నారు. ఇది 19th మే మురళి, 2026 19 మే మురళి. మధురమైన పిల్లలు, ఆత్మాభిమాని భవ. నడుస్తూ తిరుగుతూ లేగుస్తూ కూర్చుంటూ ఇదే అభ్యాసం చేస్తూ ఉండండి. అప్పుడు చాలా ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మధురమైన పిల్లలు, ఆత్మాభిమాని భవ. నడుస్తూ తిరుగుతూ లెగుస్తూ కూర్చుంటూ ఇదే అభ్యాసం చెయ్యండి. అప్పుడు చాలా ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ప్రశ్న: తండ్రి యొక్క అక్యురేట్ స్మృతి ఎలాంటి పిల్లల బుద్ధిలో ఉంటుంది? జవాబు: ఏ పిల్లలైతే తండ్రిని అక్యురేట్గా తెలుసుకున్నారో. కొందరు అంటారు, బిందువును ఎలా జ్ఞాపకం చెయ్యాలి అని. భక్తిలో అఖండ జ్యోతిగా భావించి జ్ఞాపకం చేసేవారిని ఇప్పుడు బిందువు అనడంతో తికమక పడుతున్నాము అంటారు. అందుకే మొట్టమొదట తండ్రి అఖండ జ్యోతి కాదు, వారు అతి సూక్ష్మ బిందువు అని నిశ్చయం ఏర్పరచుకోండి. అప్పుడే స్మృతి అక్యురేట్గా ఉండగలుగుతుంది. తండ్రిని అక్యురేట్గా తెలుసుకోండి. వారు జ్యోతి స్వరూపంగా సూక్ష్మమైన రూపంతో బిందు రూపంలో ఉన్నారు, అంతే తప్ప అఖండ జ్యోతి కాదు. ఓం శాంతి. పిల్లలందరూ స్మృతిలో కూర్చున్నారు. మన్మనాభవ. ఈ అక్షరం వాస్తవంగా సంస్కృతంది, కానీ ఇక్కడ బాబా సంస్కృతం ఏమీ చెప్పటం లేదు. తండ్రి సహజ రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మరి ఇందులో సంస్కృత పదాలు ఎలా ఉపయోగిస్తారు? సంస్కృతం అయితే ఎవరికి తెలియదు. బాబా హిందీలోనే అర్థం చేయిస్తారు. భలే ఈ రథానికి హిందీ, సింధీ, ఇంగ్లీష్ అన్నీ కూడా వచ్చు, కానీ తండ్రి అర్థం చేయించేది హిందీలోనే. ఏ ధర్మం అయితే ఆ ధర్మానికి ఒక భాష ఉంటుంది కదా. మరి ఇక్కడ హిందీ భాషనే నడుస్తుంది. ఈ భాషలో అర్థం చేయించడమే సహజం. ఈ స్కూల్ వండర్ఫుల్గా ఉంది. ఇందులో ఎలాంటి కాగితాలు, పుస్తకాలు, పెన్సిళ్ళు, పెన్నులు తీసుకునేటువంటి అవసరం లేదు. ఇక్కడే కాగితమే అవసరం లేదు అంటున్నారు. ఇక్కడైతే కేవలం ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి, అనగా తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి. గాడ్ని అంటే ఈశ్వరుణ్ణి, పరంపిత పరమాత్ముని ఎవరు జ్ఞాపకం చేయలేకపోతున్నారు. అది కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ అందరూ జ్ఞాపకం చేసినా అందరూ వారిని గుర్తించటం లేదు. తండ్రే వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. శాస్త్రాలలో కల్పం యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలు అని చాలా పొడిగించారు. ఈ విషయాలు తండ్రే అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇవి చాలా పెద్ద విషయాలు కూడా ఏమీ కాదు. అహిల్యలు, వృద్ధ మాతలు ఇటువంటి విషయాలను ఏమీ అర్థం చేసుకోలేరు. ఇవి చాలా సహజమైన విషయాలు. కొందరు చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. బాబా
కొత్త పదాలేమీ వాడటం లేదు. శివాలయానికి వెళ్ళినప్పుడు వీరు శివబాబా, వీరు నిరాకారుడు అని గుర్తొస్తుంది కదా. మనుష్య మాతృలందరూ బాబా అని అంటారు వారిని. మనము సర్వ ఆత్మలకు తండ్రి ఒక్క శివబాబానే అనే విషయం తెలుసుకున్నాం. సర్వ జీవాత్మలకు తండ్రి ఎవరు మరి? ప్రజాపిత బ్రహ్మ. అంటే జీవాత్మలు అంటే శరీరంతో ఉన్నటువంటి ఆత్మలు. మరి శరీరంలో ఆత్మ నివసిస్తుంది కదా, తండ్రిని స్మృతి చేస్తుంది. అన్ని ధర్మాల వారు కూడా పరంపిత పరమాత్ముని తప్పనిసరిగా జ్ఞాపకం చేస్తారు. వారే పరంధామంలో ఉండేటువంటి తండ్రి. మనం కూడా అక్కడ ఉండేవారిమే. ఇప్పుడు కేవలం తండ్రి స్మృతిలో ఉండాలి. మేం పావనంగా అవ్వాలి అని కోరుకుంటారు, పిలుస్తూ ఉంటారు. ఓ పతిత పావన, పావనంగా చేయడానికి రండి అని. నూతన ప్రపంచం పావనంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ పాతబడిపోయింది. దీన్ని కొత్తదని ఏమీ అనరు. భారతవాసీలకు తెలుసు, నవభారతంలో దేవీ దేవతలు రాజ్యం చేసేవారు అని. ఇప్పుడు నవభారతం ఎక్కడుంది? ఒకప్పుడు ఉండేది, ఇంతకు ముందు కాలంలో. ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాం. ఇవన్నీ చెప్పడం చాలా సహజం కదా. కొత్తది పాతగా అవ్వడం అందరికీ ఇది తెలిసిన విషయమే కదా. ఒకప్పుడు కొత్తగా ఉన్నది తర్వాత కాలంలో పాతబడిపోతుంది. సంగమయుగం గురించి మనుషులకు అంతగా తెలియదు. న్యూ వరల్డ్, ఓల్డ్ వరల్డ్, దీని మధ్యలో సంగమము అని చెప్పాలి. తండ్రి విషయంలోనే ఓ పతిత పావన రండి అని అంటారు. వచ్చి మమ్మల్ని పావనం చెయ్యండి అని పిలుస్తారు. మేము పతితంగా అయిపోయామంటారు. నూతన ప్రపంచంలో ఇలా ఎవ్వరూ పిలవరు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది భారత్ పావనంగా ఉండేది. హే పతిత పావన రండి అని ఇలా చాలా కాలంగా పిలుస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఇది ఎవరికీ తెలియటం లేదు. ప్రపంచమంతా పూర్తి పతితంగా మారింది అని అంటారు శాస్త్రాలలో. కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు నడుస్తుందని రాసి ఉంది అంటారు. నిజంగా ఎంత ఘోరమైన చీకటిలో ఉన్నారు. మీరైతే ప్రకాశంలోకి వస్తున్నారు. బాబా మిమ్మల్ని ప్రకాశంలోకి తీసుకొని వచ్చారు. ఈ 5,000 సంవత్సరాలలో సృష్టి చక్రమంతా పూర్తిగా తిరిగింది. నిన్నటి విషయమే, నిన్నటి వరకు సత్యయుగం ఉండేది. ఈరోజు కలియుగాన్ని చూస్తూ ఉన్నాం. అంటే నిన్న నేడు ఈ 2 పదాల్లోనే బాబా మొత్తం చక్రమును సరళంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు రాజ్యం చేసేవారు. నిజంగా లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, స్వర్గం కదా. పావన ప్రపంచంలో ఎటువంటి ఉపద్రవాలు మొదలైనవి ఉండేవి కాదు. ఉపద్రవాలన్నీ రావణ రాజ్యంలో ఏర్పడతాయి. ఇక్కడ మీకు బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు సన్ముఖంగా చెవులతో వింటారు. ఎవరు వింటున్నారు? ఆత్మ. ఆత్మకి చాలా సంతోషం కలుగుతుంది. మా తండ్రి మళ్ళీ మమ్మల్ని కలుస్తూ ఉన్నారు, మేము మళ్ళీ వచ్చి తండ్రిని కలుసుకుంటున్నాము అని. మరి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు కదా. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నా స్మృతిలో ఉండండి. ఇందులో నాకు రాయడం రాదు, నాకు చదవడం రాదు అని ఇలా చెప్పే అవసరం లేదు. ఇక్కడ చదవడం రాయడం రావడంతో లాభమేమీ లేదు. బాబా అంటారు, ఏమి రాకపోతే ఇంకా మంచిదే, మీరు కేవలం నా స్మృతిలో ఉండండి, అదే ముఖ్యమైన విషయం. అంతేగాని నేను రాయలేకపోతున్నాను, చదవలేకపోతున్నానని ఆ చింత పెట్టుకోవద్దు. ఎవరైనా వచ్చినప్పుడు అడుగుతారు, మీరు ఎలా వచ్చారు అని. అప్పుడేమంటారు? ఫలానా మహాత్ముని కలుసుకోవడానికి వచ్చాను అని అంటారు. ఎందుకు అని అడగండి. మీకు ఏం కావాలి ఆ మహాత్ముని నుండి అని అడగండి. చెప్పండి, మీరేమైనా ఇక్కడి నుండి ఆశిస్తున్నారా అని అడగాలి. సన్యాసులైతే వారికి ఏమైనా కొంత తినడానికి కూడా పెట్టాలి. సన్యాసులు ఎవరి వద్దకైనా వెళ్ళినప్పుడు లేదా దారిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా కలిస్తే ఆ కలిసిన వ్యక్తులు వీరు చాలా గొప్ప మహాత్ములు, ధార్మిక చింతన కలిగిన వారు, వీరికి నేను భోజనం పెడితే పుణ్యం వస్తుంది, వీరైతే పవిత్రంగా ఉంటున్నారు కదా అని వారికి ఆఫర్ చేస్తారు. ఇప్పుడైతే పవిత్రత లేనే లేదు. పూర్తి తమో ప్రధాన ప్రపంచం ఇది. ఇందులో చాలా చెడు ఉంది. మనుషులు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడైతే అలాంటి ఇబ్బంది పడే విషయం ఏమీ లేదు. బాబా అంటారు,
మీరు చదువు రాదు, నాకు రాయడం రాదు అని కూడా ఆలోచించే అవసరం లేదు. ఈ పాయింట్స్ మొదలైనవి మీకు లభిస్తూ ఉన్నాయి. ఈ పాయింట్స్ రాసేది కూడా ఎందుకు? ధారణ చెయ్యడానికే కదా. అందుకని మీరు ధారణ చెయ్యండి, ధారణ పైన శ్రద్ధ పెట్టండి అంటారు. ఏ విధంగా డాక్టర్ల వద్దకి ఎంతమంది వస్తారు, మందులు రాయించుకుంటారు. డాక్టర్కి అన్ని మందులు గుర్తుంటాయి, అంటే మెడిసిన్స్ యొక్క పేర్లు వెంటనే రాసేస్తారు. బ్యారిస్టర్ బుద్ధిలో లా పాయింట్స్ గుర్తుంటాయి. మరి మీకేం గుర్తుండాలి? మీకు ఒకటే విషయం, మీరు చాలా ఎక్కువ గుర్తుపెట్టుకునే అవసరం కూడా లేదు. కేవలం తండ్రి స్మృతిలో ఉండండి. ఇది చాలా సహజం. మీరంటారు శివబాబాని జ్ఞాపకం చేయండి అని. వారేమంటున్నారు? శివబాబా ఎలా వస్తారు, శివబాబాని ఎలా జ్ఞాపకం చేయాలి, మాకు ఎక్కడ కనబడుతున్నారు అంటారు. మీకు తప్ప తండ్రి పరిచయం ఎవరికీ లేదు. ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు అది కూడా తెలియదు. ఎందుకంటే నామరూపాలకు అతీతుడు అని విన్నారు కదా, సర్వవ్యాపి అంటారు కదా. అందుకే స్మృతి చేయలేరు. రాత్రికి పగలకి తేడా ఏర్పడుతుంది. వాళ్ళైతే నామరూపాలకు అతీతుడు లేక సర్వవ్యాపి అని అంటారు. ఇప్పుడు ఈ రెండు విషయాల్లో రాత్రింబవల తేడా ఉంది. నామరూపాలే లేవు అన్నప్పుడు ఇక అన్నిట్లో వ్యాపించి ఎలా ఉంటాడు? అన్నిట్లో వ్యాపించి ఉన్నాడంటే అన్ని రూపాలు అన్ని పేర్లు ఆయనవి అయినట్లు కదా. కానీ రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి. నామరూపాలకు అతీతంగా ఏది ఉండదు. మళ్ళీ ఏమంటారు? కుక్క, పిల్లి, రాయి, రప్ప అన్నింటిలో భగవంతుడు ఉన్నారు, అన్నింటిలో పరమాత్ముడు ఉన్నారు అంటారు. మరి ఒకదానికొకటి ఆపోజిట్ విషయాలు చెప్తున్నట్టు కదా. ఇప్పుడు తండ్రి తన పరిచయాన్ని ఇస్తున్నారు. నా స్మృతిలో ఉండండి. ఏ విధంగా చిన్న పిల్లలు తల్లి తండ్రిని చూడకుండా ఉండలేరు. తల్లి తండ్రిని చూసిన వెంటనే వారిని హత్తుకుంటారు, వారి దగ్గరికి వెళ్ళి వాటేసుకుంటారు. ఏమైనా ఆలోచిస్తారా? వీళ్ళేనా మా తల్లి తండ్రి కాదా, నాకు డౌట్గా ఉంది అని ఆలోచిస్తారా? లేదు కదా, ఆలోచించే విషయమే లేదు. మరి మీరు కూడా కేవలం శివబాబా స్మృతిలో ఉండండి. భక్తి మార్గంలో కూడా మీరు శివుడి పైన పూలను సమర్పించేవారు. సోమనాథుని మందిరంలో ఎంతమంది వెళ్తారు, ఎంత భారీగా తయారు చేశారు ఆ మందిరాన్ని. తర్వాత కాలంలో మహమ్మద్ గజ్నవి వచ్చి బాగా లూటీ చేసుకొని వెళ్ళిపోయాడు. సోమనాథ్ మందిరం భారతదేశంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మందిరం. ప్రప్రథమంగా శివుడి యొక్క పూజలే చెయ్యాలి. పిల్లలకు ఈ జ్ఞానం ఇప్పుడే బుద్ధిలో వచ్చింది. భలే పూజ మొదలైనవి ఎన్నో చేస్తూ వచ్చారు, కానీ ఈ జడమైనటువంటి చిత్రానికి చేస్తున్నాము అనేది తెలుసా? భలే పూజలైతే చేస్తూ వచ్చారు, కానీ అప్పుడు ఈ జ్ఞానమే లేదు. ఇది జడమైన చిత్రము, చైతన్యంగా పరమాత్ముడు సృష్టిపైన అవతరించారు కాబట్టి శివ జయంతిని జరుపుతూ ఉన్నాము. పరమాత్మ తండ్రి చైతన్యంగా సృష్టిలోకి వస్తారు అనేది తెలియదు. శివ పరమాత్ముడు నిరాకారుడు అని కూడా అంటారు. ఆత్మకి తెలుసు నేను కూడా నిరాకారియే. ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగా అవుతున్నారు, చాలా సహజం ఇది. శివబాబా మన తండ్రి జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, పతిత పావనుడు. వారికి చాలా మహిమ ఉంది. బ్రహ్మ, విష్ణు, శంకర్లకు కూడా అంత మహిమ లేదు. ఒక్కరికే మహిమ ఉంది. మొత్తం సృష్టిలో ఒక్కరికే మహిమ ఉంది. ఆ ఒక్కరి మహిమనే చెయ్యాలి అంటున్నారు. ఇప్పుడు మీకు తెలుసు, బాబా వచ్చి మనకు వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. లౌకిక తండ్రి పిల్లలకు లాలన పాలన చేస్తారు, కానీ చదివించరు. చదివించడానికి మళ్ళీ స్కూల్లో చేర్పిస్తారు. తర్వాత వానప్రస్థంలో గురువుని ఆశ్రయిస్తారు. ఈ రోజుల్లో అయితే చిన్న పెద్ద అందరికీ గురువుని చేస్తున్నారు. అంటే అందరినీ ఎవరో ఒక గురువు దగ్గర చేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడైతే పిల్లలకి బాబా ఏమంటారు? శివబాబా స్మృతిలో ఉండండి. బాబా స్మృతిలో ఉండి బాబా నుండి వారసత్వం తీసుకునే హక్కు అందరికీ ఉంది. మీలో కొంతమంది మంచి రీతిగా స్మృతిలో ఉంటారు. కొందరు పిల్లలు అంటారు, బాబా ఎవరిని జ్ఞాపకం చేయాలి, బిందువుని ఎలా జ్ఞాపకం చేయాలి, పెద్ద వస్తువునైతే జ్ఞాపకం చేయొచ్చు కదా. మరి బాబా ఏమంటారు దానికి? మంచిది, పరమాత్మ అని మీరు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు, ఎవరిని అంటున్నారు, వారు ఎలా ఉంటారు అంటే వారు అఖండ జ్యోతి స్వరూపము అంటారు.
కానీ నిజానికి అలా అయితే లేరు కదా. అఖండ జ్యోతిని జ్ఞాపకం చేయడం రాంగ్ అవుతుంది. స్మృతి అయితే ఎక్యురేట్గా ఉండాలి. మొదట ఎక్యురేట్గా తండ్రిని తెలుసుకోండి. తండ్రే వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. అందుకే శివుణ్ణి స్వయంభూ అంటారు. తన పరిచయం తనే వచ్చి ఇస్తారు స్వయంగా. వారు పిల్లలకు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతం యొక్క సమాచారాన్ని వినిపిస్తూ ఉన్నారు. డీటెయిల్గాను, నక్షల్గాను. నక్షల్ అంటే సార రూపంలోను. ఇప్పుడు బాబా అంటున్నారు, పిల్లలు మీరు పావనంగా అవ్వాలి. దీనికోసం ఉపాయం నా స్మృతిలో ఉండండి. నన్ను మీరు పతిత పావన అంటూ వచ్చారు. ఆత్మను పావనంగా తయారు చేయాలి. ఆత్మే అంటుంది నేను ఇప్పుడు పతితంగా అయిపోయాను అని. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు పావనంగా అవ్వాలి. దీనికోసం ఒకటే ఉపాయం, నా స్మృతిలో ఉండండి. నన్ను పతిత పావన అంటారు. ఆత్మను పావనంగా తయారు చేయాలి. ఆత్మ అంటుంది నేను పతితంగా అయిపోయాను, ఇంతకుముందు పావనంగా ఉండేది అని. ఇప్పుడైతే పతితంగా అయింది కదా. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా, తర్వాత తమో ప్రధానంగా అవుతుంది. ఆత్మ స్వయంగా అంటుంది నేను పతితంగా అయ్యాను, నన్ను పావనంగా చెయ్యండి అని. శాంతిధామంలో పతితులెవరూ ఉండరు. ఇక్కడ పతితంగా ఉన్నారు, అందుకే దుఃఖపడుతూ ఉన్నారు. పావనంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండేవారు. మరి ఆత్మే అంటుంది మేము పావనంగా అవ్వాలి ఇప్పుడు అని. నన్ను పావనంగా చెయ్యండి, దుఃఖాల నుండి విడిపించండి అంటారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అన్నీ చేసేది ఆత్మేనని. ఆత్మే జడ్జ్గా, బ్యారిస్టర్గా అవుతుంది. ఆత్మే అంటుంది నేను రాజును, నేను ఫలానా అని. ఇప్పుడు ఈ శరీరం వదిలి ఇంకొకటి తీసుకోవాలి. దీన్నే ఏమంటారు? ఆత్మాభిమాని స్థితి. అంటే ఆత్మకు ఎరుక, అంటే స్పృహ ఉండడం, స్మృతి ఉండడం, ఇది తెలిసి ఉండడం. నేనే ఒక శరీరంలో ప్రవేశించాను, ఈ శరీరం వదిలేస్తే ఇంకొక శరీరంలోకి వెళ్తాను, నేనే పాత్ర పోషిస్తూ ఉన్నాను, మొత్తం అంతా చేస్తున్నది నేనే అనే స్మృతిలో ఉంటే దీనిని ఆత్మాభిమానిగా అవ్వడం అంటారు. దేహం ఉండి కూడా ఆత్మాభిమానిగా. రావణ రాజ్యంలో దేహ అభిమానిగా ఉంటారు, ఆత్మాభిమానిగా ఇప్పుడే తండ్రి తయారు చేస్తున్నారు. ఈ సమయంలో ఆత్మ పతితంగా, దుఃఖీగా అయిపోయింది. అందుకే అందరూ ఓ బాబా రండి అని పిలుస్తూ ఉన్నారు. ఇది మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారంగా పతితుల నుండి పావనంగా, పావనుల నుండి పతితంగా అవుతూ వచ్చారు. చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ విషయాలు ఉన్నాయి, మేము 84 జన్మలు తీసుకున్నామని. ఇప్పుడు ఈ విషయాలన్నీ మరచిపోకండి అంటున్నారు. స్వదర్శన చక్రధారిగా ఉండండి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉండాలి. మీకు అర్థమవుతుంది కదా, అనంతమైన తండ్రి నుండి మేము అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాం. తండ్రి పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నారు, మీరు నా ఒక్కరి స్మృతిలోనే ఉండండి. తండ్రిని స్మృతి చేయాలి, పప్పు రొట్టె తినాలి, దాల్ రోటీ తినండి అంటున్నారు. ఏం కావాలి పొట్టకి? తినడానికైతే లభిస్తుంది కదా అంటున్నారు. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి గడియ గడియ చెప్తున్నారు, పిల్లలు పొట్ట కోసం కేవలం రొట్టె ముక్క ఉంటే చాలు, రొట్టె తినండి, పొట్ట ఎక్కువగా ఏమీ కోరదు అంటున్నారు. ఒక పావు కిలో పిండి ఉంటే చాలు తినడానికి, పప్పు రొట్టె చాలు. 10 రూపాయల్లో కూడా మనిషి పొట్టను నింపుకోవచ్చు, 10,000ల్లో కూడా పొట్టను నింపుకునేటువంటి వారు ఉన్నారు. సెంటర్స్ తెరుచుకున్నటువంటి స్టార్టింగ్ డేస్లో దాదీలు చాలా చాలా పొదుపుగా ఉండేవారు. అప్పుడు అసలు తినడానికి ఏమీ ఉండేవి కాదు. కేవలం రొట్టె చేసుకొని, ఒక్కోసారి అయితే ఉప్పు నంచుకొని తినేవారంట. ఏదైనా అరటిపండు ఉంటే అరటిపండు పెట్టుకొని తినడం. కూరలు లేవు, పప్పు లేదు. అయినా ఎంత సాధన చేశారు, ఎంతమంది ఆత్మలని తయారు చేశారు. ఎందుకంటే అటెన్షన్ పొట్ట మీద లేదు, బాబా స్మృతి పైన, సేవ పైన ఉంది. పొట్టను నింపుకోవాలి, ఇది తినాలి, అది తినాలి, రోజు ఇదే వెరైటీనా, రోజు ఇలాగేనా, ఇలాంటి ఆలోచనలు లేవు. పేదవారు ఏం తింటారు? అయినా ఎంత దేహదారుఢ్యం ఎంత ఉంటుంది, చాలా గట్టిగా ఉంటారు. విభిన్న రకాల పదార్థాలను తినే మనుషులు జబ్బు చేసి మంచాన పడి ఉంటారు.
డాక్టర్స్ అంటారు కూడా ఒకే రకమైన ఆహారం తినండి అప్పుడు జబ్బు చేయదు అని. బాబా అర్థం చేయిస్తున్నారు, రొట్టె ముక్క తినండి, ఏది లభిస్తే దాంట్లోనే సంతోషంగా ఉండండి. దాల్ రోటీ అంటే పప్పు రొట్టె, ఇంతకన్నా మించిన వస్తువులు ఇంకొకటి లేవు అంటున్నారు. పప్పు అన్నం దొరికినా చాలు. ఎక్కువగా లోభం ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు, అది తినాలి ఇది తినాలి అని. సన్యాసులు ఏం చేస్తారు, ఇల్లు బాకీలు వదిలేసి అడవులకు వెళ్తారు. తత్వాన్ని పరమాత్మగా భావించి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. బ్రహ్మతత్వంలో లీనమైపోవాలి అని అనుకుంటారు. కానీ అలా ఎవరూ లీనం అవ్వరు. ఆత్మ అమర్, లీనమయ్యే విషయమే లేదు. ఆత్మ పవిత్రంగా అపవిత్రంగా అవుతుంది. మీకు ఎంత మంచి జ్ఞానం లభించింది, మీరే ప్రాలబ్ధాన్ని పొందుతున్నారు. కానీ ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు. మళ్ళీ మెట్లు దిగుతారు, క్రిందకు వచ్చేస్తారు. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఇప్పుడు నిలిచి ఉంది. 84 జన్మలు ఎలా తీసుకుంటాము, ఈ పాత్రలు ఎలా నడుస్తాయి, ఇవన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. అయితే పాత్ర ఎప్పుడు ఆగిపోదు. ఇది తయారవుతున్నటువంటి డ్రామా తిరుగుతూనే ఉంటుంది. భగవంతుడే దీన్ని రచించాడు. భగవంతుడు ఎప్పుడు కూర్చొని ఇంత తయారు చేశాడు, ఎవరెవరి పాత్రని ఎలా రాశాడు, ఇలా అనడానికి లేదు అంటున్నారు. భగవంతుడు తయారు చేయలేదు, భగవంతుడు కూర్చొని ఎవరి భాగ్యాలు రాయలేదు. ఇది నడుస్తూనే వస్తుంది. వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ రిపీట్ అవుతుంది. ఈ విషయాలు ఎవరికీ అర్థం కావటం లేదు. మీరు అర్థం చేయించండి. మీరు తెలుసుకున్నారు కదా, డ్రామా ప్లాన్ అనుసారంగానే మనం క్రిందకు వచ్చాం, బాబా పంపించలేదు. ఇప్పుడు మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారంగా రాజ్యం తీసుకుంటూ ఉన్నాం. ఈ విషయాలు ఎవరికీ అర్థం కావటం లేదు. అడుగుతారు, డ్రామా సర్వశక్తివంతుడిగా ఉందా లేక ఈశ్వరుడు సర్వశక్తివంతుడా అని. అప్పుడేమంటారు, ఈశ్వరుడే సర్వశక్తివంతుడు అంటారు. అనుకుంటారు ఈశ్వరుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అని. బాబా ఏమంటున్నారు, నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. డ్రామానే పవర్ఫుల్, నాకన్నా కూడా పవర్ఫుల్ అంటారు. పతితులను పావనంగా తయారు చేసేందుకు నేను రావాల్సి వస్తుంది. మీరు సత్యయుగంలో చాలా సుఖంగా ఉంటారు. నేను వెళ్ళి ఆ సమయంలో విశ్రమిస్తాను, పరంధామంలో రెస్ట్లో ఉంటాను అంటున్నారు. మీరు చాలా ఉన్నత స్థితిలో ఉంటారు. మీరు సింహం పైన స్వారీ చేస్తారు. బాబా అంటారు, మీరైతే నా తలపైన ఎక్కిపోతారు, అంటే నాకన్నా ఉన్నతంగా అవుతారు, సింహం పైన స్వారీ చేస్తారు. మీకు తెలుసు, సెకండ్ బై సెకండ్ ఏదైతే నడుస్తూ ఉందో అది కూడా డ్రామా. పిల్లలకి ఎంత మంచి జ్ఞానం లభిస్తుంది. కేవలం తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి అంతే. ఇందులో కాగితాలు, పెన్సిల్స్, పెన్నులు మొదలైనవి ఏవి అవసరం లేదు. బ్రహ్మ బాబా కూడా చదువుతారు. ఇక్కడేమీ పెట్టుకునేటువంటి అవసరమే లేదు. కేవలం తండ్రి స్మృతిలో ఉండాలి, అప్పుడు వారసత్వం లభిస్తుంది. ఎంత సహజం ఈ విషయాలు. స్మృతితో మీరు ఎవరు హెల్దీగా అవుతారు, ఇది ధారణ విషయం. బాబా స్మృతిలో ఉండడం అనేది ధారణ చేయాల్సింది. అంతేగాని నేను బాబా స్మృతిలో ఉంటాను, నేను బాబా స్మృతిలో ఉంటాను, నేను బాబా స్మృతిలో ఉంటానని ఇలా మీరు ఎన్ని పేజీలు రాస్తే మాత్రం లాభం ఏంటి? స్మృతిలో ఉండడం, ధారణ చెయ్యడం అది ఇంపార్టెంట్ కదా అంటున్నారు. బాబా ఉద్దేశం ఏమిటంటే స్మృతికి చదువుకోవడం, రాసుకోవడంతో సంబంధం లేదు. అల్టిమేట్గా చేయాల్సిందేంటి, అందరు బాబా స్మృతిలో ఉండాలి. స్మృతికి ఆల్టర్నేటివ్ రాస్తూ ఉండడం అనేది కాదు కదా. రాస్తూ ఉంటే స్మృతిలో ఉంటుంది అని చెప్పి రాసుకుంటారు అంతే తప్ప స్మృతిలో ఉండటానికి రాయడం అనేది కంపల్సరీ కాదు. ఇవన్నీ వినాశనం అయిపోతాయి. ఇవేవి పెట్టుకోవడానికే లేదు. ఇక్కడ స్మృతి ముఖ్యమైనటువంటి విషయం. బాబా ఇది ఎందుకు చెప్తున్నారంటే స్మృతికి చదువుకోవడం, రాసుకోవడంతో సంబంధం లేదు. నాకు రాయడం రావట్లేదు, నేను రాయలేకపోతున్నాను, అలా అదే సాకును అడ్డుగా పెట్టుకొని బాబాను జ్ఞాపకం చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. బాబా స్మృతికి ఏది అడ్డు కాదు, జ్ఞాపకం చేయడమే ముఖ్యం. రాసేది కూడా ఎందుకు రాస్తారు, ఆ రాసుకుంటూ ఉన్నప్పుడు బాబా స్మృతి కలుగుతుంది అని రాస్తారు. ఏ విధంగా ఎవరైనా కొంగు ముడి వేసుకున్నారనుకోండి, ముడి ఎందుకు వేసుకుంటారు,
ఆ ముడి తగిలిన ప్రతిసారి ఏదో విషయం గుర్తొస్తుంది అని. అంటే విషయాన్ని గుర్తు తెచ్చుకోవడం కోసం కొంగు ముడి వేసుకుంటున్నారు తప్ప ముడి వేసుకుంటేనే గుర్తొస్తుంది అనేది కాదు. శివబాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి. బాబా అంటారు మీరు ఈ ముడి వేసుకోండి. ఇరుముడి అని కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటువంటి వారు వేసుకుంటారు. అంటే ఇవన్నీ కూడా భగవంతుడి స్మృతిని కలిగించేందుకు చేస్తున్నటువంటివి. కొంగు ముడి వేసుకోవడం, ఇంకేదైనా రాసుకుంటూ ఉండడము, ఇలాంటివి తండ్రి యొక్క స్మృతి అన్నింటికంటే సహజం. యోగం అనగా స్మృతి అంటారు. బాబా స్మృతి నిలవటం లేదు అని, యోగంలో ఎలా కూర్చోను అని. అరే లౌకిక తండ్రినైతే లెగుస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉంటారు కదా. మరి ఇక్కడ కూడా మీరు తండ్రిని కేవలం స్మృతి చేయండి అన్ని కర్మలు చేస్తూ, అప్పుడు మీ నావ తీరానికి చేరుతుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. స్వదర్శన చక్రధారిగా 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. అనంతమైన తండ్రి స్మృతిలో ఉంటూ అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఏ వస్తువు యొక్క లోభం ఆసక్తి ఉండకూడదు. ఏది లభిస్తే అందులోనే సంతోషంగా ఉండాలి. రొట్టె ముక్క తినాలి, తండ్రి స్మృతిలో ఉండాలి. ఫస్ట్ పాయింట్లో బాబా చక్రం తిప్పుతూ ఉండండి, తండ్రి స్మృతిలో ఉంటూ పావనంగా అవ్వండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో దేని లోభం ఉండకూడదు, రొట్టె ముక్క తింటూ తండ్రి స్మృతిలో ఉండండి. వరదానం, సర్వుల హృదయాల రహస్యాన్ని తెలుసుకొని సర్వులను సంతుష్టం చేసేటటువంటి సదా విజయీ భవ. సర్వుల హృదయాల్లోని రహస్యాన్ని తెలుసుకొని, అంటే అందరి మనస్సుల్లోని రహస్యాన్ని తెలుసుకొని వారిని సంతుష్టపరిచేటటువంటి సదా విజయీ భవ. వివరణ, విజయిగా అవ్వటానికి ప్రతి ఒక్కరి హృదయంలోని రహస్యాన్ని తెలుసుకోవాలి. ఒకరి నోటి ద్వారా వెలువడేటటువంటి శబ్దంతో వారి హృదయం యొక్క రహస్యాన్ని తెలుసుకోండి, అప్పుడు విజయిగా అవుతారు. కానీ హృదయం యొక్క రహస్యాన్ని తెలుసుకునేందుకు అంతర్ముఖత కావాలి. ఎంత అంతర్ముఖులుగా అవుతారో అంతగా ప్రతి ఒక్కరి హృదయం యొక్క రహస్యాన్ని తెలుసుకొని వారిని సంతృప్తి పరచగలుగుతారు. సంతుష్టం చేసేవారే విజయిగా అవుతారు. స్లోగన్, వైరాగ్యం ఎటువంటి యోగ్యమైన ధరణి అనగా అందులో ఏ ఫలం వేసినా అది ఫలీభూతం అవుతుంది. వైరాగ్యం అనే ధరణిలో వేసేటువంటి ప్రతి విత్తనం ఫలీభూతం అవుతుంది. అవ్యక్త ఇషారా, సదా అచలంగా స్థిరంగా ఏకరస స్థితిని అనుభవం చేయండి. సదా ఉమంగ ఉల్లాసంలో ఏకరసంగా ఉండేందుకు ఎవరు మన సంబంధంలో వచ్చినా, స్టూడెంట్స్ అయినా తోడుండేవారైనా అందరినీ సంతుష్టం చెయ్యాలి అనేటువంటి లక్ష్యం ఉండాలి. ఎవరిని చూసినా వారి నుండి ప్రతి సమయం ఒక గుణాన్ని తీసుకుంటూ ఉండండి. సర్వుల గుణాల బలము లభించడంతో సదాకాలం కోసం ఉత్సాహం ఏకరసంగా ఉంటుంది. గుణగ్రాహిగా కండి, అవగుణాలను చూస్తూ కూడా చూడకుండా ఉండండి. ఈరోజటి స్వమానము, నేను సదా విజయీ ఆత్మను. సదా విజయీ, అందరి హృదయాలలో ఎలాంటి రహస్యం ఉందో. అంటే ఇక్కడ బాబా రహస్యం అంటే ఏదో వాళ్ళ పర్సనల్ విషయాలు మనం తెలుసుకోవడం, వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఏముంది సీక్రెట్ అని, అది కాదు. వాళ్ళు మన నుండి ఏం ఆశిస్తున్నారు, ఏం ఎక్స్పెక్టేషన్ ఉంది వారికి, అది తెలుసుకోవడం. అంటే వారికి మన నుండి ప్రేమ కావాలా, గౌరవం కావాలా, ఎక్స్ట్రా అటెన్షన్ కావాలా,
బాబా యొక్క సహాయం ఎలా అయితే కోరుతారో అలా మన నుండి ఏదైనా సహాయం కోరుతున్నారా? ఇది తెలుసుకోవడాన్ని బాబా అందరి మనస్సుల్లోని రహస్యాన్ని తెలుసుకోవడం అంటున్నారు. మన తోడుండేవారు లేదా మన ఇంట్లో ఉన్నవారు, వారు మన నుండి ఏం ఆశిస్తున్నారు? మనం పరమాత్మ పిల్లలం, బాబాకు రైట్ హ్యాండ్గా ఉన్నవారమే. మరి మనము మన తోడున్నవారు కానీ, మన ఇంట్లో ఉండేటువంటి వారు కానీ, మన చుట్టూ ఉన్నటువంటి వారిలో ఎవరైనా మన సంబంధ సంపర్కంలో వచ్చేవారికి మనం ఏదైనా ఇచ్చే విధంగా ఉండాలి. అలా వారిని సంతుష్టం చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుందాం. ఓం శాంతి.